హలో ఆల్, ఈ వీడియోలో ది మ్యానిపులేటెడ్ కొరియన్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. ఇదైతే మీకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది. టోటల్గా 10 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఇంకా బ్యాలెన్స్ 2 ఎపిసోడ్స్ అయితే స్ట్రీమింగ్ రావాలి. December 3rd అయితే వస్తాయి. బట్ ఈ 10 ఎపిసోడ్స్ గురించి మాత్రం నేను ఈ వీడియోలో అయితే రివ్యూ చెప్పడం అయితే జరుగుద్ది. అండ్ ఈ 10 ఎపిసోడ్స్ కూడా మీకు ఓటీటీ ప్లాట్ఫామ్లో అవైలబుల్గా లేవు, ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది. నేనే ఉత్తర ఆపుకోలేక ఆన్లైన్లోనే చూసేసా, అందుకే రివ్యూ పెట్టేస్తున్నా. అండ్ ఈ ఫైల్స్ మీకు కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, కావాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. కాకపోతే టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లైడ్. ఇన్స్టాకి వచ్చి మెసేజ్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇన్స్టా లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఇక ఈ వెబ్ సిరీస్ విషయానికి వచ్చేస్తే స్టోరీ ప్లాట్ వచ్చేసి చాలా సింపుల్ స్టోరీ లైన్ భయ్య. ఎప్పుడు మీరు చూసే కొరియన్ థ్రిల్లర్స్ లాగా అయితే ట్విస్టెడ్ అయితే ఉండదు. ఈ సిరీస్ వచ్చి మీకు మెయిన్ లీడ్ అయిన పార్క్ టే జంగ్ అనే ఒక ఆర్డినరీ పర్సన్ యొక్క లైఫ్ మొత్తాన్ని కూడా నాశనం చేసి తనని ఒక రాంగ్లీ అక్యూజ్డ్ కేసులో పెట్టి తనైతే జైలుకి పంపేస్తారు భయ్య కొంతమంది. తను రివెంజ్ తీర్చుకోవడానికి ఏం చేశాడు, అసలు తన జైలుకి వెళ్ళడానికి కారణం ఏంటి, అసలు తనని రాంగ్లీ అక్యూజ్ చేసిన పర్సన్ ఎవరు, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే ది మ్యానిపులేటెడ్. ఇక ఈ సిరీస్ నాకు ఎలా అనిపించిందంటే నాకైతే నచ్చింది భయ్య. బట్ అందరికీ కాదు, మీరు కనుక ఒక సింపుల్ కొరియన్ రివెంజ్ డ్రామా థ్రిల్లర్ చూద్దాం అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. యాక్షన్ పరంగా చాలా హెవీ ఉంటుంది, బ్లడ్ బాత్ ఉంటుంది, ఒక రివెంజ్ మోడ్ అయితే ఉంటుంది అనమాట. సో వాటి పరంగా సాటిస్ఫై అవుతారు. వాటి కోసం ట్రై చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి, అసలు మిస్ అవ్వద్దు. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్స్ పర్ఫార్మెన్స్ ఇద్దరివి కూడా అదిరిపోయినాయి. మెయిన్ గా ప్రొటాగనిస్ట్ అండ్ యాంటాగనిస్ట్ వీళ్ళిద్దరు పర్ఫార్మెన్సెస్ అయితే అదిరిపోతాయి భయ్య. మెయిన్ గా యాంటాగనిస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది వేరే లెవెల్ అనిపించింది. మనోడు నవ్వుతుంటే ఒక సైకోయిజం కనిపిస్తూ ఉంటుంది అనమాట. చాలా ఇంపాక్ట్ అయితే ఉంటుంది ఆ క్యారెక్టర్. అండ్ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ అన్నవి చాలా బాగా వర్కౌట్ అవుతాయి అనమాట. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా హై ఉంటుంది. బిగ్ బడ్జెట్ అనుకుంటా. సినిమాటిక్ క్వాలిటీ, ఆ యాక్షన్ పరంగా సూపర్ గా చేశారు. మెయిన్ గా ఫైట్ సీక్వెన్సెస్ ని కొరియోగ్రఫీ చేసిన విధానం అయితే చాలా బాగుంది. పైగా థ్రిల్లర్ ప్లాట్ కూడా చాలా టైట్ గా తీసుకెళ్తారు. సైకలాజికల్ టెన్షన్ ఉంటుంది, మ్యానిపులేషన్ ఉంటుంది. అండ్ ఆ రివెంజ్ స్టోరీని చాలా గ్రిప్పింగ్ గా ప్రెజెంట్ చేస్తారన్నమాట, రొటీన్ అయినప్పటికీ కూడా. అండ్ ట్విస్ట్లు అయితే కొన్ని చోట్ల పొటెన్షియల్ గా వర్కౌట్ అయ్యాయి, కొన్ని చోట్ల మాత్రమే, మొత్తం కాదు. సెటప్ బాగుంటుంది, కొన్ని షాకింగ్ రివీల్స్ ఉంటాయి. కొరియన్ థ్రిల్లర్ వైబ్ కి కావాల్సిన థీమ్ కానీ, సెటప్ కానీ, అండ్ ఆ యాక్షన్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా సెట్ చేసుకుంటారు భయ్య. మంచిగా వర్కౌట్ అవుద్ది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే పాసిబుల్ పేసింగ్ ఇష్యూస్ అనమాట. సెటప్ కి టైం తీసుకుంటారు కొంచెం, ఆ మ్యానిపులేషన్ ఇదంతా వర్క్ అవ్వడానికి. సో సెటప్ టైం కొంచెం బోర్ కొట్టచ్చు. బట్ వన్స్ ప్లాట్ లోకి వెళ్ళిన తర్వాత మాత్రం చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది. అండ్ ప్రిడిక్టబిలిటీ అయితే ఉంటుంది భయ్య. ఎందుకంటే రివెంజ్ థ్రిల్లర్స్ మనం చాలా అంటే చాలా చూసేసాం. సో ఆబ్వియస్లీ కొంచెం ప్రిడిక్టబుల్ గానే ఉంటుంది. కొన్ని ట్విస్ట్లు వర్కౌట్ అయితే, కొన్ని షాక్లు అసలు వర్కౌట్ అవ్వవు. బట్ మాక్సిమం టైట్లీ రన్ చేసుకున్నారు కానీ ప్రిడిక్టబుల్ అయితే ఉంటుంది. అండ్ వైలెన్స్ అండ్ మెచ్యూర్ థీమ్స్ అయితే హెవీగా ఉన్నాయి. సో అందరికి వర్కౌట్ అవ్వదు. సో వాటి పరంగా ఓకే అనుకుంటేనే ట్రై చేయండి. సిరీస్ అయితే నాకు నచ్చింది. ఫ్యామిలీతో అయితే నేనైతే వద్దని చెప్తాను భయ్య. టూ మచ్ అడల్ట్ కంటెంట్ కాదు కానీ వైలెన్స్ చాలా అంటే చాలా హెవీగా ఉంటుంది అనమాట. సో నేనైతే రికమెండ్ చేయను ఫ్యామిలీతో, ఇండివిజువల్ గా చూడనంట. టోటల్ గా 12 ఎపిసోడ్స్, నేనైతే 10 ఎపిసోడ్స్ మాత్రం మన ఛానల్ అప్లోడ్ చేశాను. బ్యాలెన్స్ 2 ఎపిసోడ్స్ December 3rd అయితే అప్లోడ్ చేస్తాను. సో చూద్దాం అనుకుంటే గివ్ ఇట్ ఏ ట్రై. అండ్ ఛానల్ జాయిన్ అవుదాం అనుకుంటే ఇన్స్టాలో మెసేజ్ చేయండి. అండ్ రేపు యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ స్ట్రేంజర్ థింగ్స్ వస్తుంది అన్నారు 6:30కి. నేను అప్పుడే చూద్దాము 11:30కి ఆంధ్ర కింగ్ తాలూకాకి వెళ్దాం అనుకున్నా, కానీ కొంచెం షో ప్రీపోన్ అయింది. 7:45 షోకే ఆంధ్ర కింగ్ అయితే వెళ్తున్నా. అప్పటికి మహా అయితే ఒక ఎపిసోడ్ చూడగలనేమో. సో ఆంధ్ర కింగ్ తాలూకా రివ్యూ ఫస్ట్ వస్తుంది. ఆఫ్టర్ దట్ మీకు ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ స్ట్రేంజర్ థింగ్స్ రివ్యూ అయితే వస్తుంది. సో మీరు నోటిఫికేషన్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లేదు బ్రో నేను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకుని అంటే వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, లేదంటే కామెంట్ సెక్షన్ లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది. ఎందులో అన్నా జాయిన్ అయిపోండి భయ్య. మీకు పెట్టి ప్రతి రివ్యూ కూడా మీకు అక్కడ స్టేటస్ అండ్ పోస్ట్లు అయితే చేస్తుంటా. ఓకే, మీకు కనుక వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.